హలో డేటా గీక్స్ అందరికీ స్వాగతం. అజూర్ డేటా ఇంజనీరింగ్ లోని ఒక ఛానల్ పేరు అజూర్ డేటా గీక్ అని. అజూర్ డేటా ఇంజనీరింగ్ మీద కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. మీకు డేటాని ఈజీగా నేర్చుకునే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడమే నా గోల్. ఈరోజు టాపిక్ చాలా స్పెషల్. కంప్లీట్ డీప్ డైవ్ ఇంటూ అజూర్ డేటా ఇంజనీరింగ్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాము. మనకు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందు నేర్చుకుందాం అజూర్ డేటా ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్. అంటే మనకు ఇది ఎలా రియల్ టైంలో యూజ్ చేస్తున్నారో ఇండస్ట్రీలో అని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం అజూర్ డేటా ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ మనం డేటా ఇంజనీరింగ్ టాపిక్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక కొత్త కాన్సెప్ట్స్తో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే మొదలు పెడతామా? సరే. వాట్ ఈజ్ అజూర్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏమిటి? అసలు ఏమిటి డేటా ఇంజనీరింగ్, దేనికోసం యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ టాపిక్ అన్నమాట. ముందుగా అజూర్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి మీకు ఏదో కొంత క్లియారిటీ ఉండొచ్చు, కానీ ఈ వీడియో తర్వాత మీకు కంప్లీట్గా ఒక క్లియారిటీ వచ్చేస్తుంది. సరే కదా? ఓకే. ఒక సింపుల్ డెఫినేషన్ ఏమంటే, మనకు అజూర్ డేటా ఇంజనీరింగ్ అంటే క్లౌడ్ బేస్డ్ డేటా పైప్లైన్ని డిజైన్ చేయడం, బిల్డ్ చేయడం అండ్ మేనేజ్ చేయడం యూజింగ్ అజూర్ డేటా టూల్స్ ఆర్ అజూర్ టూల్స్ అనమాట, ఆర్ మైక్రోసాఫ్ట్ టూల్స్. అజూర్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. మనకు ఆ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఎన్నో కొంత అజూర్ టూల్స్ని ఇన్వెంట్ చేసింది. ఓకేనా? అయితే మన డేటాని ఇంజెస్ట్ చేయడం అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేయడం, తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయడం, క్లీన్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, దాని తర్వాత స్టోర్ చేయడం ఇన్ ఒక సెక్యూర్డ్ లొకేషన్లో మనం స్టోర్ చేస్తాము, లైక్ అజూర్ డేటా లేక్ అనమాట. ఓకే. ఫైనలీ ఆ ప్రాసెస్ చేయడం యూజింగ్ టూల్స్ లైక్ అజూర్ డేటాబ్రిక్స్ అండ్ సినాప్స్ అనలిటిక్స్. ఓకేనా? అయితే నేను ఒక క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సరేనా? ఫస్ట్ ఏంటంటే, మనకు డేటాని ఒక డ్యామ్తో కంపేర్ చేద్దాం. డ్యామ్లో ఉన్న వాటర్ని కంపేర్ చేద్దాం. సరేనా? ఒక డ్యామ్లో ఒక వాటర్ స్టాగ్నెంట్ అయ్యి ఉంది, అదే డేటా. ఓకేనా? అది మనకి ఇంటికి రీచ్ కావాలంటే, ఆ నీళ్లు మనకి ఇంటికి రీచ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక పైప్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ డ్యామ్ నుంచి మన ఇంటి వరకు ఒక పైప్ లైన్ వేస్తేనే ఆ నీళ్ళు మనకు చేరుతాయి. బేసికల్గా ఆ వాటరు ఒక డేటా, ఆ పైప్ లైన్ నుంచి ఆ డేటా వస్తుంది, మన ఇంటికి చేరుతుంది. అంటే మనము ఒక కంపెనీ CEO అన్నమాట, మన ఇంటికి చేరుతుంది. సరేనా? ఆ డేటా అది చేయాలంటే దాని తర్వాత మనకు ఆ నీళ్ళని స్టోర్ చేసుకోవాలంటే మనకి బకెట్లు కావాలి, లేకుంటే ఏదో ఒక కంటైనర్ కావాలి, ఏదో ఒక స్టోరేజ్ లొకేషన్ కావాలి ఆ మంచి నీళ్ళని మనం స్టోర్ చేసుకోవాలంటే. అదే డేటాని స్టోర్ చేయాలంటే మనకు అజూర్ డేటా లేక్ కావాలి. ఆ డేటా లేక్లో మనకు కంటైనర్స్ ఉంటాయి, స్టోరేజెస్ లొకేషన్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ ప్రాసెస్ చేయడానికి, ఆ నీళ్ళు రావడానికి, ఆ ప్రాసెస్ చేయడానికి ఆర్ మనకు డేటా రావడానికి మనకు టూల్స్ యూజ్ చేసి అజూర్ డేటాబ్రిక్స్ అండ్ సినాప్స్ అనలిటిక్స్ అన్నమాట. దాంట్లో అజూర్ డేటాబ్రిక్స్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఇంకా మనకు ఏదో ఫిల్టర్లు పెడతాం. సేమ్ లైక్ మనకు డ్యామ్ క్లీన్ వాటర్ మనకు రావడానికి మనం ఏం చేస్తామంటే ఏదో క్లోరినో ఒక ఫిల్టరేషన్ మెథడో మనం అప్లై చేస్తాం కదా. మనకు మంచి నీళ్ళు రావాలంటే ఏదో ఒక ఫిల్టరేషన్ మెథడ్ ఉంటుంది కదా. సేమ్ అలాగే మనకు అజూర్ డేటాబ్రిక్స్ అండ్ సినాప్స్ అన్నమాట. ఓకే. ఇలా ఎండ్ టు ఎండ్ డేటా ఫ్లోని హ్యాండిల్ చేయడంలోనే డేటా ఇంజనీరింగ్ మ్యాజిక్ ఉంది బేసికల్గా. అండ్ అజూర్ ప్రొవైడ్స్ ఆల్ ద సర్వీసెస్ వీ నీడ్. బేసికల్గా మనకు అంతా సర్వీసెస్ అజూర్ ఇస్తుంది మనకు. ఓకే.
మన మెయిన్ టూల్స్ ఏవి అంటే అజోర్లో మనకు అజోర్ డేటా ఫ్యాక్టరీ ETL పైప్లైన్స్ బిల్డ్ చేయడం కోసం అజోర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం. ఓకేనా. ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే నీళ్ళని గుంజడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం, దానికి ఏదో క్లోరిన్ ఏదో ఒక ఫిల్టరేషన్ మెథడ్ వేసి ట్రాన్స్ఫార్మ్ చేయడం, దానికి మనం లోడ్ చేయడం ఏదో ఒక కంటైనర్లో, ఒక బకెట్లో అన్న మనం ఒక ఆ నీళ్ళని, మంచి నీళ్ళని మనకు ఏదో ఒక యుటెన్సిల్స్లో స్టోర్ చేయడము అనేది లోడ్ అన్నమాట. అదే సేమ్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ అంటే మనకు డేటాని గుంజడం, మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం, దానికి ఆ డేటాని మనం క్లీన్ చేయడం, అదే మనకు లోడ్ చేయడం అన్నమాట. లోడ్ దేంట్లో చేస్తామంటే ఒక కంటైనర్లో చేస్తాం. అది ముందు మనం నేర్చుకుందాం, సరేనా. అయితే అజోర్ డేటా ఫ్యాక్టరీ ETL పైప్లైన్స్ యూజ్ చేస్తాం. అజోర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది బిగ్ డేటా వేర్ హౌసింగ్ అండ్ రిపోర్టింగ్ యూజ్ చేస్తాము. అదే మనం అజోర్ డేటా బ్రిక్స్ అనేది మనకు హై స్కేల్ డేటా ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం. బేసికల్గా ఇది ఒక వై అనేది ఎందుకు యూజ్ చేస్తామనేది అజోర్ డేటా ఇంజనీరింగ్, ఇది ఎక్స్ప్లెనేషన్. సో అయితే మనము నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వై ఈజ్ డేటా ఇంజనీరింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు మన డేటా ఇంజనీరింగ్ ఒక కంపెనీలో చాలా ఇంపార్టెంట్ అనేది నేర్చుకుందాం. ఓకేనా. మనం చూసే ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క వెబ్సైట్ వల్ల డెసిషన్స్ అని డేటా మీద బేస్ అయ్యి ఉంటుంది. బేసికల్గా ఒక కంపెనీ డెసిషన్ తీసుకోవాలి అంటే మనకు డేటా మీదనే ఆ డెసిషన్స్ తీసుకోవచ్చు. అప్పుడే డేటా ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మన డేటా డ్రివెన్ డెసిషన్స్ వల్ల కంపెనీస్కి క్లియర్గా తెలుస్తుంది కస్టమర్స్కి ఏం కావాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఎక్కడ కాస్ట్ రెడ్యూస్ చేయాలి, కాస్ట్ కటింగ్ చేయాలి అనేది ఒక డేటా డ్రివెన్ డెసిషన్స్ వల్ల ఒక డేటా ఇంజనీరింగ్లోనే అది పాసిబుల్. ఎందుకంటే యాజ్ ఎ డేటా ఇంజనీర్ మీరు ప్రజెంట్ చేస్తారు ఒక డేటాని, ఓకేనా, కంపెనీకి డెసిషన్ తీసుకోవడానికి, సరేనా. ఓకే, లెట్స్ సే ఒక రీటైల్ కంపెనీ ఉంది. కస్టమర్స్ ఎక్కడన్నా ప్రోడక్ట్ సెర్చ్ చేసి పర్చేస్ చేయలేదు అంటే ఆ డేటా అనాలిసిస్ చేయడం వల్ల తెలుస్తుంది ఎందుకు ఆ పర్చేస్ చేయలేదు, ఆ నెక్స్ట్ టైం ఏది కస్టమర్కి బెటర్ రికమెండేషన్ ఇవ్వచ్చు. దానివల్ల మనకు ఒక కంపెనీకి, ఒక రీటైల్ కంపెనీకి చాలా ప్రాఫిట్లు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ డేటా, సరేనా. ఆ డేటా తీసుకోవడం వల్ల ఆ కంపెనీ మనకి ఏ ప్రోడక్ట్ ఇవ్వకూడదో, ఆ ప్రోడక్ట్ని డిస్కౌంట్ ఇవ్వాలో అనేది ఒక డిసిషన్ తీసుకోవచ్చు వాళ్ళు, రీటైల్ కంపెనీ వాళ్ళు. ఓకే, ఇంకేంటంటే మనకు AI అండ్ ML మోడల్స్కి క్లీన్ డేటా కావాలి. బేసికల్గా ఒక డెసిషన్స్ తీసుకోవాలి AI ML మోడల్స్లో అంటే ఆ క్లీన్ డేటా కావాలి. అదే మనకు డేటా ఇంజనీరింగ్ ప్రజెంట్ చేస్తుంది ఒక క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. యాజ్ ఎ డేటా ఇంజనీర్ మనము ఒక క్లియర్ డేటా, ఒక స్ట్రక్చర్డ్ డేటా అనేది మనము ప్రజెంట్ చేస్తాము బేసికల్గా AI ML మోడల్స్కి డిసిషన్స్ తీసుకోవడానికి. ఓకే, దాని తర్వాత మనకు ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్, అదేంటంటే సెక్యూరిటీ కూడా కీ ఆస్పెక్ట్. ఓకే, అజోర్లో మనం రోల్స్, యాక్సెస్ పర్మిషన్స్, డేటా ఎన్క్రిప్షన్స్ అని సెట్ చేయవచ్చు. సో యువర్ డేటా ఈజ్ సేఫ్ అండ్ కంప్లైంట్ అన్నమాట. అది మనకు సేఫ్ ఉండాలి, ఆ డేటా కంపెనీ బయట రాకూడదు. ఎందుకంటే ఏదన్నా డేటా కంపెనీ బయట వచ్చిందంటే అది చాలా బిజినెస్కి చాలా లాస్ అన్నమాట. ఓకే, అయితే మనము ఆ సెక్యూరిటీ కూడా టైట్గా పెట్టాలి ఆ కంపెనీలో. నెక్స్ట్ ఏంటంటే మనకు కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ అజోర్ డేటా ఇంజనీరింగ్ గురించి మనం నేర్చుకుందాము. ఓకేనా. ఓకే, ఇప్పుడు కోర్ కాన్సెప్ట్స్ మనము చూద్దాం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అజోర్ డేటా ఇంజనీరింగ్లో ఏమి అనేది. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే మనకు డేటా ఇంజెక్షన్. ఫస్ట్ స్టెప్ డేటా కలెక్ట్ చేయడం. అజోర్ డేటా ఫ్యాక్టరీతో మనము ఆన్ ప్రిమైస్, SaaS యాప్స్ అని, APIs అని, FTP సర్వర్స్ అలాంటివి చాలా ఒక ఆన్ ప్రిమైస్ సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా. దాంట్లో డేటా ఫ్యాక్టరీ నుంచి మనం ఆ డేటాని పుల్ చేయొచ్చు. బేసికల్గా డేటా ఇంజెక్షన్ అంటే పుల్ అన్నమాట.
సో ఆ డేటాని మనము ఆన్ ప్రిమైజ్ సర్వర్స్ నుంచి ఒక సోర్స్ సిస్టమ్ నుంచి పుల్ చేసి మనము ఏంటంటే అది పుల్ చేయడానికి ప్రొసీజరే మనకు డేటా ఇంజెక్షన్. ఓకేనా. సెకండ్ ఏంటంటే డేటా స్టోరేజ్. కలెక్టెడ్ డేటాని మనం స్టోర్ చేయాలి బేసికల్గా. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అజూర్ డేటా లేక్ స్టోరేజ్ అన్నమాట. అది అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి పర్ఫెక్ట్ బేసికల్గా. సెకండ్ అజూర్ సీక్వెల్ డేటాబేస్, అది స్ట్రక్చర్ డేటాకి కరెక్ట్ బెస్ట్ చాయిస్ మనకు. ఓకే. మూడోది డేటా ప్రాసెసింగ్. డేటాని క్లీన్ చేయాలి, జాయిన్ చేయాలి, ఎన్రిచ్ చేయాలి. దానికి మనం క్లీన్ చేసి జాయిన్ చేయాలి ఆ డేటాని. క్లీనింగ్ ప్రాసెస్ని ఎన్రిచ్ అంటారు, ఎన్రిచింగ్ చేయాలి దానికి. ఓకేనా. ఈ స్టెప్స్ అందరూ ప్రాసెస్ నేను చెప్తాను. దానికి టూల్స్ ఏం అవసరమో అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం, సరేనా. అజూర్ డేటాబ్రిక్స్ ఫస్ట్ అనేది అజూర్ డేటాబ్రిక్స్. అది అపాచీ స్పార్క్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దాన్ని బేసికల్గా మనం యూజ్ చేసేది అది ఫాస్ట్ ప్రాసెసింగ్ కోసం. మనం క్లీన్ చేయడానికి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, దానికి మనము ఒక క్లీన్ డేటా ప్రజెంట్ చేయడానికి అజూర్ డేటాబ్రిక్స్ యూజ్ చేస్తాం. బేసికల్గా ఫిల్టర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. దాని తర్వాత మనకు ఉండేది అజూర్ సినాప్స్ అనలిటిక్స్. అది క్వెరీయింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా, లార్జ్ స్కేల్ డేటాని మనం యూజ్ చేయడానికి అజూర్ సినాప్స్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఫోర్త్ది ఏంటంటే డేటా అనాలిటిక్స్. అదేంటంటే ప్రాసెసింగ్ డేటాని మనం యూజ్ చేయాలి ఇన్సైట్స్ కోసం. మనకు పర్ఫెక్ట్ ఇన్సైట్స్ రావాలంటే, ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే మనకు డేటా అనాలిటిక్స్ యూజ్ అవుతుంది బేసికల్గా. దాంట్లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అదేంటంటే పవర్ బిఐలో డాష్ బోర్డ్ బిల్డ్ చేయొచ్చు, లేకుంటే టాబ్ల్యూ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, లేకుంటే పవర్ బిఐ రిపోర్టింగ్ ఒకటి. ఇంకేంటంటే లేదా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని అప్లై చేయొచ్చు బేసికల్గా. నెక్స్ట్ మనం నేర్చుకోపోయేది రియల్ టైమ్ డేటా సొల్యూషన్స్. రియల్ టైంలో డేటా ప్రాసెసింగ్ చేయడం అంటే చాలా ఛాలెంజింగ్, సరేనా. బట్ అజూర్లో ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. అజూర్ డేటా ఇంజనీరింగ్లో మనము చాలా సులభంగా ఒక రియల్ టైం డేటాని ప్రాసెస్ చేసి ఛాలెంజెస్ని మనము ఓవర్కమ్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ డేటా ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. దాంట్లో రియల్ టైం ప్రాసెసింగ్లో చాలా రకాలు ఉన్నాయి. అది ఫస్ట్ ఏంటంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్. అజూర్ స్ట్రీమ్ అనాలిసిస్ వల్ల ఐఓటీ డివైజెస్, సెన్సర్స్ ఆర్ యాప్ క్లిక్ ఈవెంట్స్ నుంచి వచ్చిన లైవ్ డేటాని ప్రాసెస్ చేయొచ్చు ఇన్స్టెంట్లీ మనము. అదేంటంటే మనకు ఐఓటీ డివైజెస్ మన నెట్ఫ్లిక్స్ కావచ్చు, అది అమెజాన్ ప్రైమ్ కావచ్చు, చాలా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్రాసెస్లు చాలా ఉన్నాయి మనకు. దాన్ని డేటాని మనము అనలైజ్ చేయవచ్చు బేసికల్గా. ఓకే, లైవ్ డేటాని. సెకండ్ది మనం ఏంటంటే ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అయితే ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే బేసికల్గా ఏం లేదండి, అది అజూర్ ఈవెంట్ హబ్స్ యూజ్ చేయడం వల్ల మనకు డేటా వచ్చిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్ డిటెక్షన్ మనకు చేయవచ్చు, దాంతో అలర్ట్ ట్రిగరింగ్ చేయవచ్చు ఆ ఈవెంట్ హబ్స్లో. ఈవెంట్ హబ్స్ నథింగ్ బట్ అది ఆన్లైన్ ఐఓటీ డివైజెస్ నుంచి వచ్చిన డేటా బేసికల్గా, ఇంటర్నెట్ వల్ల వచ్చిన డేటా బేసికల్గా. ఓకేనా, ఒక లేమన్ టర్మ్స్ని అర్థం చేసుకోవాలంటే. ఓకే, మూడోది ఏంటంటే స్కేలబుల్ వర్క్లోడ్స్. బిగ్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాము. దాని ఫస్ట్ టూల్ ఏంటంటే డేటాబ్రిక్స్ అండ్ సినాప్స్. చాలా ఫాస్ట్ అండ్ స్కేలబుల్గా పనిచేస్తుంది. డేటాబ్రిక్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంది అంటే మనకు దానికి ట్రాన్స్ఫర్మేషన్ చేయడము, దాన్ని మనము ఫిల్టర్ చేయడము, బేసికల్గా డేటాబ్రిక్స్ బిగ్ డేటా ప్రాసెసింగ్ మనం యూజ్ చేయొచ్చు, సరేనా. నాలుగోది ఏంటంటే CI/CD ఆటోమేషన్ అన్నమాట. అది డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్స్ని బిల్డ్ చేసి అండ్ డెవాప్స్తో ఇంటిగ్రేట్ చేస్తాము బేసికల్గా. ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్స్ అండ్ వర్జనింగ్ కంట్రోల్ చాలా పాసిబుల్ దీంట్లో. అదేంటంటే CI/CD ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్నమాట. అయితే దీని గురించి ఒక డిఫరెంట్ టాపిక్ నేను వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను.
ఇప్పుడు అర్థం చేసుకోవాలని ఏంటంటే CI/CD అనేది ఒక డెవాప్స్ కాన్సెప్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. బేసికల్గా అది ఒక పైప్ లైన్ అన్నమాట. ఓకే, CI/CD పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాము. సరేనా? నెక్స్ట్ మనము నేర్చుకోపోయే టాపిక్ అనేది రియల్ వరల్డ్ యూస్ కేసెస్ అనమాట. ఏం రియల్ యూస్ కేసెస్ మనము ఫేస్ చేయవచ్చు, కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇండస్ట్రీలో ఎలా యూస్ చేస్తున్నారో అజూర్ డేటా ఇంజనీరింగ్ అని ఒక కాన్సెప్ట్తో మనం నేర్చుకుందాం. డిఫరెంట్ సెక్టర్స్లో అజూర్ డేటా ఇంజనీరింగ్ ఎలా అప్లై చేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ బ్యాంకింగ్. అది రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్కి ఫర్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్కి మనము బేసికల్గా యూజ్ చేస్తాము. మనం ఏదన్నా ఒక ఫ్రాడ్ జరిగిందనుకోండి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద, ఆ పర్టికులర్ డేటాని తీసుకొని మనము ఆ ఫ్రాడ్ డిటెక్షన్ చేయొచ్చు. సరేనా? రెండవది ఏంటంటే రీటైల్. కస్టమర్ పర్చేజ్ హిస్టరీని అనలైజ్ చేసి పర్సనలైజ్డ్ ఆఫర్స్ ఇవ్వచ్చు. ఒక 10% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ ఒక ప్రోడక్ట్ మీద. సపోజ్ ఒక ప్రోడక్ట్ సెల్ అవుతలేదు, దాన్ని మనం ఆఫర్లో పెడతాము. ఒక 10%, 20%, 30% ఆఫర్లో పెట్టేసి అది మనం సెల్ చేస్తామన్నట్టు రీటైల్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీటైల్ కంపెనీ ఉంది, డిమార్ట్ అనుకోండి, అది ఎగ్జాంపుల్ తీసుకోండి డిమార్ట్. అది దాంట్లో మనం ఆఫర్లో పెట్టి ఆ డేటాని మనము ఏ ప్రోడక్ట్ సెల్ అవుతలేదు అనేది ఒక డిస్కౌంట్లు పెట్టి అది అమ్ముతాము. వాళ్ళు రీటైల్ కంపెనీ వాళ్ళు, డిమార్ట్ వాళ్ళు అమ్ముతారు బేసికల్గా. అదే డేటా అనాలిసిస్ అన్నమాట. అదే డేటా ఇంజనీరింగ్ మనకు అక్కడ యూజ్ అవుతుంది. మూడోది హెల్త్ కేర్. పేషెంట్ డేటాని యూజ్ చేసి ఫర్ ఎర్లీ డయాగ్నోస్టిక్ అండ్ అలర్ట్స్ పెడతాము బేసికల్గా. హెల్త్ కేర్ సెక్టర్లో ఒక హాస్పిటల్లో మనకు యూజ్ అవుతుంది బేసికల్గా. ఇది పేషెంట్ డేటాని తీసుకొని మనము క్లియర్గా డయాగ్నోసిస్ చేసి ఆ డేటాని ప్రజెంట్ చేస్తాము హాస్పిటల్స్కి. అది ఒక డేటా ఇంజనీరింగ్ సెక్టర్ అన్నమాట, హెల్త్ కేర్లో చేయొచ్చు. నాలుగవది ఏంటంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్. IoT సెన్సర్స్ డేటాని మానిటర్ చేయవచ్చు అండ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ అనేది మనకు కీ అజూర్ సర్వీసెస్. ఏమేం సర్వీసెస్ ఉన్నాయి అజూర్లో, అజూర్ డేటా ఇంజనీరింగ్లో అనేది నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ ఒక కొత్తగా ఒక రీక్యాప్ చేసుకుందాం బేసికల్గా అజూర్ టూల్స్ మీద. అది అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎందుకు యూజ్ చేస్తామంటే అది ETL పైప్ లైన్స్ బిల్డ్ చేయడానికి, ఇంకా డేటా మూమెంట్స్కి యూజ్ చేస్తాము బేసికల్గా. అది పైప్ లైన్స్, ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అది పైప్ లైన్స్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము అజూర్ డేటా ఫ్యాక్టరీ. సెకండ్ మనం యూజ్ చేసేది అజూర్ సినాప్స్ అనలిటిక్స్. అది వేర్ హౌసింగ్ ప్లస్ బిగ్ డేటా క్వెరీయింగ్ టూల్. అది బిగ్ డేటా ప్రాసెసింగ్కి మనం యూజ్ చేస్తాము అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఇంకా ఏంటంటే నెక్స్ట్ అజూర్ డేటా బ్రిక్స్. అది ఫాస్ట్ అండ్ స్కేలబుల్ ప్రాసెస్కి యూజ్ చేస్తాము. డేటా బ్రిక్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది ప్రాసెసింగ్. అది ఒక 100 మిలియన్ రికార్డ్స్లని తొందరగా ఒక ఫాస్ట్ స్కేలబుల్ ప్రాసెస్తో అది ప్రాసెస్ చేస్తుంది బేసికల్గా. ఓకేనా? నాలుగోది ఏంటంటే అజూర్ డేటా లేక్ స్టోరేజ్. అది సెక్యూర్ స్కేలబుల్ స్టోరేజ్. ఇది మనకు అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేయడానికి అజూర్ డేటా లేక్ స్టోరేజ్ యూజ్ చేయవచ్చు. సరేనా? అజూర్ స్ట్రీమింగ్ అనలిటిక్స్ అనేది ఒక రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అన్నట్టు. అదే స్ట్రీమింగ్ ప్రాసెస్ అన్నా మీకు ఏంటంటే IoT డివైజెస్ లైవ్ డేటా అజూర్ ఈవెంట్ హబ్స్ని బేసికల్గా అది స్ట్రీమ్ అనలిటిక్స్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ అనేది మనకు క్యారియర్ పాత్ అండ్ సర్టిఫికేషన్ అన్నమాట. అయితే అజూర్ డేటా ఇంజనీరింగ్లో మనకు ఏమేం సర్టిఫికేషన్స్ ఉంటాయి, కెరియర్ పాత్ ఎలా చూడొచ్చు, ఫ్యూచర్ ఏముంది అజూర్ డేటా ఇంజనీరింగ్లో అనేది మనం ఒక ఓవర్వ్యూ చూద్దాము. సరేనా? అయితే అజూర్ డేటా ఇంజనీరింగ్ కెరియర్ స్టార్ట్ చేయకముందు మనము సర్టిఫికేషన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్. కరెంట్ సర్టిఫికేషన్ ఏముందంటే DP203 అజూర్ డేటా ఇంజనీరింగ్ అసోసియేట్ అనే ఒక కరెంట్ సర్టిఫికేషన్ అన్నమాట. అది వ్యాలిడ్ అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అది ఎక్స్పైర్ చేసేసారు. March 31, 2025 వాజ్ ద లాస్ట్ డేట్ అన్నమాట. దాని తర్వాత ఆ సర్టిఫికేషన్ లేదు ఇప్పుడు.
లేటెస్ట్ సర్టిఫికేషన్ అనేది అది DP700 ఇంప్లిమెంటింగ్ డేటా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. అది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఒక సర్టిఫికేషన్ కొత్తగా లాంచ్ అయింది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు లాంచ్ చేశారు బేసికల్గా. అది లేటెస్ట్ సర్టిఫికేషన్, సరేనా. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ అజూర్ డేటా ఇంజనీరింగ్ ప్లస్ పవర్ BI. ఆ కాంబినేషన్ అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకే, అది మనము వేరే ఒక వీడియోలో చూద్దాము, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ అనేది వాట్ ఆర్ స్కిల్స్ ఏం అవసరము అజూర్ డేటా ఇంజనీర్ కావాలంటే మనకు కంపల్సరీ అయిన స్కిల్లో సీక్వెల్ అండ్ పైథాన్ లేకపోతే డేటా ఇంజనీరింగ్ అసలు లేదు యాక్చువల్గా. ఎందుకంటే అన్ని డేటా ప్రాసెసింగ్ క్వైరీస్ రాయాలి అంటే మనము సీక్వెల్లోనే రాయాలి, లేకుంటే పైథాన్ అన్న మనకు చాలా మోడిఫికేషన్స్ చేయాలి డేటాని అంటే పైథాన్ కూడా అవసరమే. ఓకే, అయితే సీక్వెల్ పైథాన్ ఒక మ్యాండేటరీ స్కిల్ అన్నమాట. అండ్ ఆల్సో ETL కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అండ్ అజూర్ టూల్స్ హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవాలి. టూల్స్ అంటే డేటాబ్రిక్స్ కావచ్చు, అది డేటా ఫ్యాక్టరీ కావచ్చు, అజూర్ డేటా ఫ్యాక్టరీ, సినాప్స్ కావచ్చు, మనకు ADLS కావచ్చు, అంటే టూల్స్ ఉన్నాయన్నమాట. అది నేర్చుకోవాలి బేసికల్గా. అయితే మనకు ఏ జాబ్ రోల్స్ వస్తాయి బేసికల్గా? ఆ జాబ్ రోల్స్ అజూర్ డేటా ఇంజనీర్ పొజిషను, డేటా అనలిస్ట్ పొజిషన్లో వర్క్ చేయవచ్చు, మనం క్లౌడ్ డేటా ఆర్కిటెక్ట్ వర్క్ చేయవచ్చు, క్లౌడ్ డేటా ఇంజనీర్ అని పని చేయవచ్చు, డేటా ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ అని జాబ్ రోల్స్, ఇంకా ఇలాంటివి మనం జాబ్ రోల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే సో ఇదే అండి ఫుల్ ఓవర్వ్యూ ఆఫ్ అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫ్రమ్ బేసిక్ టు రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ క్యారియర్ పాత్స్ అన్నమాట. ఓకే, మీ ఫేవరెట్ అజూర్ టూల్ ఏంటి కమెంట్స్లో చెప్పండి. లేదా నెక్స్ట్ టాపిక్ మీకు కావాలి అంటే సజెస్ట్ చేయండి. ఏ టాపిక్ మీకు నేను వీడియో పెట్టాలి, లేకుంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా అనేది మీరు కమెంట్స్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అజూర్ డేటా గీక్ని సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ తెలుగు బేస్డ్ టెక్ కంటెంట్ని నేను మీ ముందుకు వస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు డేటాని నేర్చుకోండి, పైప్లైన్ని బిల్డ్ చేయండి అండ్ బికమ్ ఎ రియల్ డేటా గీక్. థ్యాంక్ యూ సో మచ్.